వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ్ గీతకి చాలా కాలం విరామం తర్వాత మరీ మనం పునఃప్రవేశం చేస్తున్నాం. అయితే ఈ విరామం కారణంగా మనం ఇంతవరకు ఏం చూసామనేది కొద్దిగా సూక్ష్మంగా ఒకసారి గుర్తు చేసుకుంటే ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం విషయాల్లోకి మనం తొందరగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ దృష్టితో సూక్ష్మంగా ఏం జరిగిందో మనం మొట్టమొదటి దీని ముందు సంబంధం ఏమిటి అనేది మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఉద్ధవుడు చాలా కాలంగా పరమాత్మని తనకు మోక్ష మార్గం చూపించమని, ఎందుకంటే కృష్ణుడు నిర్యాణం చేస్తున్నాడనే విషయాన్ని విన్న తర్వాత నా సంగతి ఏమిటి, నేను నీ భక్తుడిని, నన్ను ఉద్ధరించమని అతను హృదయపూర్వకంగా ప్రార్థించడం వలన భగవంతుడు కృష్ణ పరమాత్మ మరల అతడి కొరకు గీతని చెప్పడం జరిగింది. అదే ఉద్ధవ గీత. సో అతను అన్ని విషయాల పట్ల ఒక్కొక్క విషయం పట్ల ఒక్కొక్క విధంగా అతని యొక్క అవగాహనని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భగవంతుడు కరుణామూర్తి కనుక, అతని యొక్క చిన్ననాటి చెలికాడు కనుక ఆయనకి అన్ని విషయాలు చెప్తున్నాడు. ఆ విధంగా చెబుతూ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అన్నిటిలోకి భక్తి యోగం చాలా అత్యంత ఉత్తమమైనదని, సాధనాపరంగా చాలా తేలికగా దాన్ని అనుసరించడానికి అవకాశం ఉందని, పరమాత్మను పొందడానికి అత్యంత సులభమైన మార్గం కూడా భక్తి మార్గం అని ఆయన చెప్పటం ద్వారా ఇక్కడ కూడా ఉద్ధవుడు ఈ భక్తి యోగం గురించినటువంటి ప్రశ్న ఎత్తేటప్పుడు అసలు ఏ విధంగా ప్రశ్న వేశాడంటే, అయ్యా నీ గురించి సాధన చేసేటువంటి మహానుభావులు చాలామంది యోగులు, ఋషులు, వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రతి వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా, వాళ్ళకు అనుభవమైన విధంగా ఆ మార్గాన్ని అందరికీ చెప్పడం జరుగుతోంది. సో ఆ విధంగా భిన్నమైనటువంటి సాధనా పద్ధతులు చెప్పబడుతున్నాయి. కానీ నీవు అన్నిటిలోకి భక్తి మార్గమే చాలా తేలికైంది, నన్ను పొందాలంటే అత్యంత సులభమైన మార్గం భక్తి మార్గం అని నీవు ఎన్నోసార్లు ఉటంకించడం జరుగుతోంది. కాబట్టి ఇందులో ఏమిటి అసలు ఈ తేడా ఎందుకు వస్తోంది, దీనిలో ఏది ఉత్తమమో ఏ విధంగా నాకు అది కాస్త దయచేసి చెప్పమని అడగడం జరిగింది. సో అప్పుడు పరమాత్మ ఏం చెప్పారంటే, నాయనా అసలు సృష్టికి పూర్వమే నేను ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి వాణిని, దివ్యవాణిని బ్రహ్మగారికి నేను చెప్పడం జరిగింది. ఆయన నుంచి స్వయంభూ మనువులు 7 పొందడం జరిగింది. తరువాత జనావళిలోకి అది రావడం మొదలైంది. ఒక్కొక్క వంశం ద్వారా, పుట్టిన వాళ్ళ ద్వారా రావడం జరుగుతోంది. ఈ విధంగా ఎప్పుడైతే వ్యక్తులు మారుతూ వస్తున్నారో వాళ్ళ యొక్క సాధనా పటిమ, వాళ్ళకి అర్థం చేసుకునేటువంటి అవగాహన శక్తి, ఇవన్నీ కూడా విడిపడుతున్నాయి, తేడాగా వస్తుంది. సో మీకు జస్ట్ ఉదాహరణకు చెప్తాను. భగవద్గీత ఉన్నది. భగవద్గీతలో పరమాత్మ మొట్టమొదటిగా ప్రతిపాదించింది జ్ఞాన మార్గం. శంకరాచార్యులు వారు దాన్ని కూలంకషంగా ఔపాసన బట్టి ఆ మార్గమే అత్యంత ఉత్తమమైనది అని ప్రతిపాదించడం జరిగింది 8వ శతాబ్దంలో. 11వ శతాబ్దానికి వచ్చేటప్పటికి, అంటే ఏదన్నా అనండి మీరు, కాలం మార్పు అనండి, ధర్మం మార్పు అనండి, ఏదన్నా కానండి, అది అత్యంత కష్టమైనది, మన వల్ల కాదనేటువంటి స్థితికి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, పరమాత్మే రామానుజాచార్యుని వారిని సృష్టి చేసి, ఒరే నన్ను భక్తి మార్గంలో కూడా పొందవచ్చురా, సంపూర్ణ శరణాగతి ద్వారా నన్ను పొందవచ్చని ఆయన కూడా ఆధారం తీసుకున్నది భగవద్గీతే. చూడండి. తర్వాత 3వ విషయానికి వచ్చేటప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి అసలు మనలో మానవుల్లో అహంకారం ఎక్కువైపోవడం మూలంగా శరణాగతి అంటే వినయంతో కూడినటువంటిది కాబట్టి అది మన దగ్గర తక్కువగా అయిపోతుంది. కాబట్టి ఏం చెప్పాడంటే ద్వైతం అనే మాటని చెప్పడం జరిగింది. అంటే మనం ఉన్నాం, పరమాత్మ ఉన్నాడు, ప్రకృతి ఉన్నది, ఇవి ఏటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి. నువ్వు భగవంతుని తెలుసుకోవాలంటే ఆయన సాధన చేయి, అంతే.
అంత మాత్రం నీవు ఉనికిని కోల్పోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన ద్వైతం, ఇవి నేను ఆయన ఇద్దరం విడివిడిగా ఉన్నాం అనేటువంటి ఒక ప్రతిపాదిత సిద్ధాంతాన్ని, కర్మయోగాన్ని దాదాపుగా మనందరికీ చెప్తూ ఆయన ప్రతిపాదించాడు. ఆయన తీసుకున్న మార్గం కూడా భగవద్గీతలోదే. ఈ మూడు భగవద్గీతలోనే ఉన్నాయి. సమయానుకూలంగా ఈ మూడు విడివిడిగా చెప్పబడినాయి. ఎందుకని? ప్రజల యొక్క స్థాయిని బట్టి వీటిని తగ్గించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. అర్థమైందా? సో ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈయన నేను చెప్పింది ఒకటే సత్యం, కానీ సాధకం చేసేటువంటి వాడి యొక్క అవగాహన శక్తి, వాడి యొక్క పూర్వజన్మ సుకృతము, వాసనలు, వీటన్నింటిని బట్టి వాడికి అర్థమైన విధంగా వాడు ఒక సిద్ధాంతాన్ని వాడి శిష్యులకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి పద్ధతులు వస్తున్నాయి. అయితే వేదవాణి యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవరు ఏ అర్థం తీసుకుంటే ఆ అర్థంగానే కనపడుతుంది. అది ఆవిడ అంత గొప్పది. ఎందుకంటే నిన్ను తప్పనదో నన్ను తప్పనన్నదు. నీ 10 ఇలాగా ఉంటావా, నువ్వు చెయ్యి, నువ్వు ఇట్లా అన్నావా ఇట్లా చెయ్యి అని చెప్పుకోవడం వలన ఎవడికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతోంది. సో ఈ విధంగా కొద్దిగా డీజనరేషన్ అంటే స్టాండర్డ్ తగ్గిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి ప్రతివాడు వాడికి తోచిన విధంగా, వాడికి అర్థమైన విధంగా మాట్లాడడం జరుగుతుంది. అందుకోసమే భిన్నంగా వచ్చినాయి. సో అలా వచ్చినప్పుడు ఏం జరిగింది, కొంతమంది ధర్మం పాటించడం, పూర్వమీమాంసకులు అలా, తర్వాత కొంతమంది కీర్తి ప్రతిష్టల కోసం భగవంతుని ప్రార్థించాలని, కొంతమంది కేవలం కామం కోసం, అసలు ఏమీ లేదు కామం తప్పని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే సత్యాన్ని పాటించాలని యోగాచార్యులు కొంతమంది చెప్పారు. ఇట్లా రకరకాలుగా మనుష్య జీవనం మీద అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం పడేలాగా చాలామంది చాలా రకాలంగా విధంగా భగవంతుని పొందడం గురించి చెప్పడం జరిగింది. అని అప్పుడు ఏం చెప్పారంటే తాను చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి మొట్టమొదటి కర్మయోగాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఆ కర్మయోగం పాటించడం మంచిది, కానీ దానిలో 2 రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి. ఒకటి, కర్మ చేసేటప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి కోరికతో చేయకూడదు. ఇది కేవలం పరమాత్మ యొక్క సంతృప్తి కోసము లేక లోకం యొక్క హితము కోసము శాస్త్రవిహితమైనటువంటి యజ్ఞంలాగా నువ్వు కర్మని చేయాలి. రెండో భాగం ఏమిటి అంటే చేసిన తర్వాత దాని ఫలితం ఆశించకు. ఈ రెండు కూడా దాదాపుగా మనకి మన వల్ల కాని విషయాలు. కోరిక లేకుండా మనం పని ఎప్పుడు చేయాలా, పని చేసిన తర్వాత ఫలితం లేకుండా ఉందో అని మనం ఎప్పుడు అనుకోవాలా, ఇది అయ్యే పని కాదు. తర్వాత ఈ విధంగా ఏదో కొద్ది భాగమైనా సరే స్వార్థంతో మనం చేసినప్పుడు జరిగేటువంటి విషయం ఏమిటంటే ఆ కర్మలు నిన్ను బంధిస్తున్నాయి. ఆ విధంగా నువ్వు దీనికి పడిపోతున్నావు. సో కాబట్టి ఈ కర్మ మార్గంలో వెడతాం వలన పొరపాటు జరిగే పని, బంధముక్తులుగా ఉండడానికి అవకాశం తక్కువ అనేటువంటి కారణం విషయంగా అది కర్మ చేయడం కూడా అత్యంత తేలికైన విషయమేమి కాదు. అయితే కలికాలంలో బాగా తెలివితేటలు, విపరీత జ్ఞానం ఉన్నటువంటి మహానుభావులు కొంతమంది మేమందరం కూడా జ్ఞానస్వరూపులమే, అసలు మేము కర్మ చేయాల్సిన అవసరం లేదు, కర్మ చేస్తే తప్పు రైట్ వస్తుంది కదా, ఇవన్నీ లేకుండా కర్మ మానేస్తే సుఖం, ఎవరన్నా ఫ్రీగా పెడితే తిందాం పడుకుందాం 4 శ్లోకాలు చెప్పి వెళ్ళిపోదామని ఒక రకమైనటువంటి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు దీన్ని మళ్ళీ కొద్దిగా పక్కకి లాగుతున్నారు. సో ఈ కర్మ మార్గం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు, ఆయన జ్ఞాన మార్గం గురించి కూడా మళ్ళీ చెప్పాడు. ఆ జ్ఞాన మార్గం చెప్పాడు ఏమిటి, ఏ విధమైనటువంటి వాంఛలు లేవు వాడికి. రోడ్డు సైడ్న పడుకున్నా సంతోషంగా పడుకుంటాడు, మీరు తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టినా అదే సంతోషంగా ఉంటాడు. ఏ విధమైన ఇచ్చ కోరిక, ఇది పెట్టావు అది పెట్టలేదనేటువంటి లేదు. సో ఆ విధంగా ఆ మార్గాన్ని ఎన్నుకుని జ్ఞాన మార్గంలో ఉండి నన్ను పొందేవాళ్ళు పొందుతున్నారు. అంటే సేమ్ భగవద్గీతలో ఏం చెప్పాడో అవే మళ్ళీ తీసుకొస్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటి కర్మయోగం, జ్ఞాన మార్గం, తర్వాతకు వచ్చేటప్పటికి మళ్ళీ భక్తి మార్గాన్ని ఎన్నుకోవటం చెప్పడం జరుగుతుంది. ఈ భక్తి మార్గంలో చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ నా భక్తుడు అన్నవాడు వాడికి కలిగిన దాన్ని ఇతరులకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఏది కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడు. సో ఇప్పుడు మనం ప్రపంచంలో బతుకుతూ దొరికిన చోట నుంచి అలా తీసి లోపల వేద్దాం అనుకున్నప్పుడు మనం నిజమైన భక్తులం కూడా కాదు. దయచేసి మనం ఒప్పుకోవాలి కొన్ని విషయాలు నిజంగా. సో అలా ఉంటాడు. తర్వాత నేను ఇచ్చినటువంటి దాంతో ఆ ప్రాప్తి ఏదైతే ఉందో దాంతో సర్వసంతుష్టుడుగా ఉండి వాడి జీవితాన్ని గడుపుతాడు.
మనందరం ఎంతోమందిని చూసాం. తుకారాము ఇట్లాంటి వాళ్ళందరూ కథలు మనం చూడటం జరిగింది. కుండలు చేసుకునేవాడు అతను. ఆహారం ఉండేది కాదు. బయట భక్తులు వస్తే వాళ్ళందరికీ భోజనాలు పెడుతుండేవాడు. సో దాసు. సో ఈ విధంగా జరుగుతూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏనాడు ఏది ఆశించే ఇది లేదు. సో ఆ విధంగా ఉంటాడు నా భక్తుడు అన్నవాడు. తర్వాత కొంతమంది ఈ యోగం చేసిన తర్వాత, జ్ఞాన మార్గంలో యోగం చేసిన తర్వాత వాడు జీవించి ఉండగా అంటే జీవన్ముక్తుడుగా మారిపోతాడు. అంటే అతడు భగవత్ సేవ చేస్తూ ఉంటాడు, సమాజ సేవ చేస్తుంటాడు, కానీ దేనిలోనూ ఫలితం ఆశించాడు. అతడు జీవించి ఉన్నంతకాలం కూడా సేవలోనే తరించిపోయి జీవన్ముక్తుడైపోతాడు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత అన్నిట్లోకి మరి నీకు ఏది ఇష్టం అని నువ్వు అడుగుతావేమో. నాకు అత్యంత ప్రీతిపాత్రుడు నా భక్తుడేరా అన్నాడు. ఎందుకని? వాడు నేను తప్ప ఇంకొక ఇతరాన్ని వాడు చూడ్డు. నన్ను దర్శిస్తూ ఉంటాడు, నా స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాడు. నేను ఎక్కడ చూసినా నా స్వరూపం వాడికి కనబడుతూ ఉంటుంది. నాలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏవి దొరికితే దాంతో సంతృప్తిగా ఉంటాడు. ఈ విధమైనటువంటి లక్షణాలతో ఉండేటువంటి వాడు ఎవరూ లేరు. ఆఖరికి ఉద్ధవ, నీకు ఒక విషయం చెప్తున్నా విను. ఏమిటంటే బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ నా కొడుకైనప్పటికీ, నా సహపాఠి అయినటువంటి శివుడు జ్ఞానమూర్తి అయినప్పటికీ, తర్వాత నా తోబుట్టుగా పుట్టిన బలరాముడైనప్పటికీ, తర్వాత అర్ధాంగి అయిన సాక్షాత్ లక్ష్మీదేవి నాకు రుక్మిణిగా ఉన్నా వీళ్ళెవరి మీద నాకు ప్రేమ లేదు. కేవలం నా భక్తుడి మీద నా ప్రేమ ఉంది. ఎందుకంటే నాకు వాడికి తేడా లేదు. వాడు అలా ఉన్నాడు, నేను కూడా వాడి పట్ల అలాగే ఉన్నానని చెప్పాడు. సో అది ఇంకా కొనసాగిస్తున్నారు మనం ఇప్పుడు. ఆ భక్తి యోగాన్ని గురించి చాలా విశదంగా మనకి పరమాత్మ ఉద్ధవుడికి చెప్పడం ద్వారా మనకు కూడా చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ మళ్ళీ మనం దాన్ని కొంత కొనసాగిద్దాం. ఇలా చెప్తున్నప్పుడు ఏం చేస్తుంటే, ఆ భగవద్భక్తిలో లీనమైపోయిన వాడి వెనకాలే నేను తిరుగుతూ ఉంటాను. వాడి అడుగులో అడుగు వేసుకుని నేను నడుస్తూ ఉంటాను అని చెప్పి కూడా చెప్తున్నాడు. తర్వాత వాడి యొక్క పాదధూళి నాకు కావాలని కోరుకుంటున్నాను. మీరు కావాలంటే చూడండి, కుచేలుడు వచ్చినప్పుడు, చిన్ననాటి స్నేహితుడు భక్తుడు వచ్చినప్పుడు తన సొంత హంసతూలిక తల్పం మీద కూర్చోబెట్టి పాదపూజ చేసి అతని పాదాల మీద తుడిచి తన నెత్తికి పెట్టుకున్నటువంటి మహానుభావుడు. అంటే కేవలం మాటలు కాదు బిడ్డ, నేను చెప్పేది ఏమిటంటే దీన్ని ఆచరణలో చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నిజమైన భక్తుడు. తర్వాత ఆ పాదధూళి రేణువులు అంత మహిమాన్వితాలు నాకు అది కావాలని నేను కోరుకుంటాను అన్నాడు. సరే, ఓకే, అది అయిపోయిన తర్వాత ఇవాళ విషయంలోకి మళ్ళీ అదే కొనసాగింపు జరుగుతోంది. భక్తుల యొక్క వ్యవహారం ఎట్లా ఉంటుందో, ఇప్పుడు భక్తుడికి ఉండేటువంటి లక్షణాలు ఏముంటున్నాయో ఆయన ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటంటే, ఏ విధమైన సంగ్రహము పరిగ్రహము లేనివారు. సంగ్రహించడం అంటే దొంగతనం చేయడం. ఈ ఆశ్రమంలో చెప్పి అలిసిపోయింది దాని గురించి, ఏనన్నా. తర్వాత పరిగ్రహము అంటే ఫ్రీగా దొరికితే అలా టక్కని తీసుకుని లోపల వేసుకోవటం. అందుకని మామూలుగా జ్ఞాన మార్గంలో కానీ దైవ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఒక నిబంధన ఏమిటంటే అపరిగ్రహము అనేటువంటి నియమం ఒకటి పాటించాలి అని చెప్తారు. అనగా ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకోకూడదు. వాడు 100 రూపాయలు ఇస్తే నువ్వు 10 రూపాయలన్నా తిరిగి ఇచ్చేసేయి, ఫ్రీగా మాత్రం తీసుకోకు. ఎందుకంటే ఆ బాకీకి నువ్వు 2 విధాల బాధ్యుడు అవుతావు. ఒకటి, వాడు జేబులు కొట్టి తీసుకొచ్చిన డబ్బులతో అరటిపళ్ళు తెచ్చాడు అనుకో, సో వాడు చేసిన పాపంలో భాగం మనకు వస్తుంది. ఫస్ట్ ఇది నిర్మోహమాటం. ఇందులో ఒకడు మంచోడు ఒకడు చెడ్డవాడని నేను చెప్పటంలా. ఆ సొమ్ము నిజాయితీతో సంపాదించింది కాకపోతే ఆ పాపంలో భాగం మనకు కూడా వస్తుంది. రెండోది, ఒకళ్ళు ఇద్దరు తీసుకొచ్చారు, మూడో వాడు ఆ గురుగారు మనవాడే కదా అని భాస్కర్ చేతులు ఊపుకుంటూ వచ్చాడు. ఏమిటి తీసుకెళ్ళేది గాడి గుడ్డు గురువుగారికి అని. వచ్చేటప్పటికి ఇక్కడ గురువుగారికి మైండ్ ఏమవుతుంది, కనకయ్య తెచ్చాడు, నరసింహారెడ్డి తెచ్చాడు, వీడు మాత్రం చేపులు ఉడుచుకుంటూ వచ్చాడే, వీడు దొంగవేధ అనే అభిప్రాయం నాకు మారిపోతుంది. అంటే ఏమైంది, నీ భక్తి చూడటం పోయింది. నువ్వు తెచ్చే దాని మీద నా దృష్టి పడిపోతుంది. ఈ విధంగా నేను చెడిపోయే అవకాశం ఉందా లేదా?
అందువలన ఎవరి వద్ద తీసుకోవడం. అందుకని సంగ్రహము పరిగ్రహము లేనివాడు ఏ విధంగానూ ఉండకూడదు. ఫ్రీగా తీసుకుందామని ఆశ ఏనన్నా, అందుకే వద్దురా కనకయ్య అని చెప్పి గోల్ చేసే కారణం అది. అర్థమవుతుందా బిడ్డ? రైట్. తర్వాత రెండోది, శరీరంలో అహంకార మమకారములు లేనివాళ్ళు. నేను లేకపోతే నడవది ఆశ్రమం, చూసావా నేను చేస్తేనే అయింది లేకపోతే లేదు అన్నది అహంకారానికి గుర్తు. ఇక మమకారం, సరే ఇక్కడేదో 2 ఏళ్ల నుంచి ఉంటున్నాం, టైంకి ఏదో ఫుడ్ పెడుతున్నారు, రకరకాల ఫుడ్లు కూడా పెడుతున్నారు, సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రేపు మన పరిస్థితి ఏమిటని బాధ కలుగుతుంది ఒక్కొక్క సిచ్యువేషన్లో. సో అది మమకారం. నాకు రేపు పొద్దున ఎట్లా అవుతుంది అనేటువంటి భయం. సరే అది మామూలుగా. ఎందుకనంటే మామూలుగా ఒక వస్తువు మనం సంపాదించాలనుకున్నప్పుడు దాన్ని సంపాదించే వరకు విపరీతమైనటువంటి పరిశ్రమ పడతాం. పడిన తర్వాత ఆ వస్తువు చేజారిపోతుందేమో అని భయపడతాం. అదే మమకారం. ఉదాహరణ తీసుకోండి, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ ఇవే. అర్థమైందన్నా? సరే. తర్వాత ఇంకోటి, నా ప్రేమలో మునిగిన చిత్తం గలవాళ్ళు. అంటే వాడికి ఇక దేని మీద వాడి చిత్తం దేన్ని ప్రేమించదు, పరమాత్మని మాత్రమే ప్రేమిస్తాడు వాడు. అది తప్పితే ఇంకొక ప్రేమ ఎరగడు. అంటే అర్థం, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రాపంచిక సంబంధాల పట్ల మన ప్రేమానురక్తులు ఉండవు. అలా అని భార్యతో ప్రేమగా ఉండద్దని నేను చెప్పడం లేదు. ఆహారంలో ఉప్పు ఎంతవరకు అవసరమో అంతవరకే భార్యతో ఉండండి. ఎక్కువైనా అన్నం తినలేవు, తక్కువైతే తినలేవు, ఆరోగ్యం కూడా చెడిపోతుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు ఎంత అత్యంత ఆవశ్యకమో సమదృష్టిగా సరైన పాళ్ళల్లో అంతవరకు భార్యతో కానీ, పిల్లలతో కానీ, చుట్టాలతో కానీ, ఎవరితో కానీ అందరితోనూ సంబంధాలు మెయింటైన్ చేయి. నువ్వు మాత్రం ఎప్పుడు అలక్ నిరంజన్, భగవంతుడికి సంబంధించిన వాడి, ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళు, ఏడు, తండ్రి నువ్వు తప్ప నాకెవరు లేరు. ఇవన్నీ శరీరంతో వచ్చిన బంధాలు, ఇవన్నీ నాకు దీంతో పోతాయి, ఇవి నాకు తెలుసు ఆ సంగతి. నా లోపల ఉన్న అసలు వస్తువుకి నీకు సంబంధం ఉంది, కాబట్టి నన్ను మాత్రం కటదీర్చు, నీవాడిగా చూసుకో అని ప్రార్థనతో ఉండడమే భక్తుడు చేయవలసింది. సో అందువలన నా ప్రేమలో మునిగిన చిత్తం గలవారు. మరి మనకెంత ప్రేమ భగవంతుడి మీద ఉందో ఎవరికి వాళ్ళు తెలుసుకోండి, మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. తర్వాత సాంసారిక వాసనల నుండి శాంతి పొందినవారు. అంటే ఏంటి? ఇంకా సంపాదించాలనే కోరిక. ఒక 1 రూపాయలు సంపాదించేవరా, ఇది దానిలే నాకు నా పిల్లాడికి నడిచిపోద్దాను ఊరుకోవచ్చు కదా, దాన్ని 5 కోట్లు చేద్దామని ప్రయత్నం చేస్తున్నావు, అది దుర్మార్గం. అంటే నీకు సంసార వాసన నీకు పోలేదు. అట్లాగే మీ ఆవిడకి ఓ మంచి పెద్ద నెక్లెస్ చేయించావు, ఏదో కోట్లు సంపాదిస్తున్నావు కదా, పెట్టద్దు. ఆవిడ పెట్టకపోతే ఎవరు పెడతావు, అందుకని ఇచ్చావు. తర్వాత ఆవిడేమంది, బాగుండలేదండి నాకు కాస్త వడ్డాణం చేయించండి అని. ఆ వడ్డాణం చేద్దామంటే దాని 30 అంగుళాలు కావాలి, 1.5 కిలో బంగారం అయితే కానీ సరిపోదు. అయినా సరే చేయిస్తాం. సో ఇక్కడ ఏమిటి చెప్తున్నా అంటే సంసారిక వాసనల నుండి శాంతి పొందినవారు. ఇక అమ్మ వడ్డాణం లేదు, నేను లేను, నన్ను వదిలేసేయి, నాతోని కాదు. అర్థమైందా? ఆ విధంగా వెళ్ళటం రెండోది. తర్వాత అందరి ప్రాణుల ఎడల తన మహత్తర ఉదార స్వభావం చేత దయాదాక్షిణ్యములు చూపించేవారు. ఇది చూడండి, ఇదే భగవద్గీతలో మనకి చెప్పేది, సర్వభూత హితేరత. అంటే సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల పట్ల ఉదార స్వభావం, దయాదాక్షిణ్యం అవి కలిగి ఉండడమే నీకు కావాల్సిన లక్షణం. అర్థమైందన్న? సో మేక కనపడంగానే అటు ఇటు చూసి కోడి ఎవరు లేరంటే లటక్కని లేపేయటం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏనా? సో అన్నిటి పట్ల దయాదాక్షిణ్యాలు చూపేవాడై ఉండాలి. తర్వాత ఏ విధమైన కామనలు లేని బుద్ధి గలవారు. కామనలు అంటే కోరికలు. అర్థమైందా? ఏది కనపడితే అదల్లా వేసుకోవడం, అదే కామన, ఇంకంతగానే ఉంది. ఆ కామనలోకి వెళ్ళకండి, అది కాదు. కామనలు అంటే కోరికలు. సో ఏది కనపడితే అదల్లా వేసుకుందామనే కోరిక మనలో ఉన్నంత వరకు మనం కామనలు దాటినట్టు కాదు. అర్థమైందా? తర్వాత నా పరమానంద రూపానుభవం కలిగినవారు. చూడండి, ఇది హైయెస్ట్ స్టేజ్కి వచ్చేసాడు. అంటే నేను ఇందాక మనవి చేశాను, భక్తుడు అన్నవాడు ఎక్కడ చూసినా పరమాత్మని చూస్తాడు, అంటే రూపాన్ని.
కృష్ణ పరమాత్మ అనుకుంటే కృష్ణ పరమాత్మ, రాముడు అనుకుంటే రాముడు, ఆయనే కనపడతాడు వాడికి. వాళ్ళు కూడా నిజంగానే కనపడతారు. ఎందుకంటే నువ్వు వాళ్ళతో ఎప్పుడైతే మమేకం అయిపోయావో వాళ్ళు నీకు సాక్షాత్ దర్శనం ఇచ్చేస్తారు, నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయరు. మనం మమేకం అంతగా మనం చేయడం లేదు కనుక మనకి దర్శనం అవడాలి, అంతే తేడా, మనలోనే తేడా ఉంది. అర్థమేనా? అలా ఎవరైతే పరమాత్మతో మమేకం అయిపోయి ఉంటున్నారో వాడు ఎల్లప్పుడూ కనపడుతున్నాడు. తర్వాత వాడేమిటి, ఆ పరమాత్మను చూసిన తర్వాత కలిగేది ఏమిటన్నా మనకి? డబ్బులు అవినా కాదు, ఆనందం. ఇంక ఈ ప్రపంచంలో ఏది వద్దు, నువ్వు చాలు అనేటువంటి స్థితి. ఆ ఆనందాన్ని పొందేవాడు, అటువంటి వాడెవరైతున్నాడో వాడు నాకు ఇష్టడని చెప్తున్నాడు. ఇటువంటి వాళ్ళు నాకు అత్యంత ప్రియమైన భక్తులు. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చాడో చూడండి. అంటే భక్తుడు అనేటువంటి వాడు, భక్తుడు అనేటువంటి ఒక టైటిల్, ఒక పేరు తెచ్చుకోవాలంటే ఇందులో కొన్న లక్షణాలు మనలో ఉండాలి. లేకపోతే మనం భక్తులు అనబడం, రక్తులు అంతే. అర్థమైంది? రక్తి అంటే ఆసక్తి పొందుదామని. రైట్. తర్వాత అట్టి ఉత్తమ సాధు పురుషులను ఎవరూ గుర్తించవలసిన అవసరం లేదు. వాడు చాలా అజ్ఞాతంగా ఉంటాడు, ఎవరికి బయటపడ్డు. వాడు చేసేది ఏదో చేసుకుంటూ ఉంటాడు. పిలిచి దండలేయటం, పద్మశ్రీ ఇవ్వటం ఇట్లాంటివన్నీ ఉండవు. చేయకపోయినా వాడు మామూలుగా వాడు చేసుకుంటూనే ఉంటాడు. ఆ పరమానంద రూపం నిరపేక్షం నిష్కామం. నా యొక్క స్వరూపాన్ని చూస్తున్నాడు, చూసావా? ఆ స్వరూపం చూడడం ద్వారా వాడికి అనుభవం కలిగేటువంటిది ఎటువంటిదంటే అత్యంత ఆనందం. ఇంకా అది తప్ప ఇంకోటి వద్దని అనేస్తాడు వాడు, దేన్ని పొందాలని అనుకోడు. తర్వాత నిరపేక్షం, దాన్ని ఇంకో దాంతో పోటీ మనం కంపేర్ చేయడానికి అవకాశం లేదు. సారూప్యమా ఏమనాలి దాన్ని, పోటీ, కంపారిజన్. సో ఇది దీంతో అది దాంతో ఇదని మనం చేస్తుంటాం కదరా, అది చేసే అవకాశం లేదు, అది నిరపేక్షం అది. తర్వాత నిష్కామం, దాని నుంచి ఏ కోరికలు లేవు. ఆయన రూపం చూస్తే చాలా అనిపిస్తుంది. నువ్వు నాకు కనపడంగానే నాకు ఏదైనా ఒక కట్ట చేతిలో పెట్టమని అడిగేది వాడు భక్తుడు కాదు. అర్థమైందా? నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దనేవాడు భక్తుడురా. అర్థమైందా? తర్వాత అట్టి వానికి నా కృప ఎప్పుడూ ప్రాప్తిస్తుంది. ఎందుకని? నువ్వు నన్ను తప్ప ఇంకేం అడగట్లా ప్రపంచంలో. కాబట్టి నా ఆప్యాయత అనుబంధం ఎవరి మీద ఉంటుంది? నీ మీదే ఉంటుంది. అదే రక్షకము, అది వాడికి రక్ష. ఇప్పుడు మేము చెప్తూ ఉంటాం ఆశ్రమానికి వచ్చిన తర్వాత, గురుదేవుల యొక్క రక్షణ మీ అందరికీ ఉంటుంది అని. ఎప్పుడు మీరు గురుదేవుల పట్ల భక్తితో శ్రద్ధతో ఉంటే, విశ్వాసంతో ఉంటే, నిజాయితీతో ఉంటే గురుదేవుల యొక్క రక్షణ మీకు ఏర్పడుతుంది. కూర్చుని కాడి నుంచి కత్తిరిద్దామని ప్రయత్నం చేస్తుంటే గురుదేవులు ఎందుకు క్షమిస్తాడరా, నిన్ను ఎందుకు ఇస్తాడరా అయ్యా కదా. అది తర్వాత అందరి చేత మన్ననలు పొందుతుంది, వాడి ఆ గుర్తింపు తెలుస్తుంది. తర్వాత వారి స్వభావమే సర్వత్రా వ్యక్తమవుతూ ఉంటుంది. వాడి ప్రవర్తన చూడగానే తెలిసిపోతుంది, ఓ వీడెవడో మహానుభావుడు అని. దిలగా వాళ్ళ జోలికి పోవడానికి ఎవరు ధైర్యం చేయరు. తర్వాత అది చిన్మయం, అత్యంత చైతన్యంతో కూడినటువంటి శక్తి. అది ఆ పరమాత్మతో కలిగే అనుబంధం ఏదైతే ఉందో, ఆనందం, అది చిన్మయం. తర్వాత ఉద్ధవా, ఇక ఇక్కడ అన్ని సూపర్లేటివ్ డిగ్రీస్ అని చెప్పాడు. ఇక్కడకు వచ్చేటప్పటికి కొన్ని చోట్ల చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా వాడు నావాడే అని చెప్తున్నాడు. అంటే ఆశ్రమంలో చిన్న చిన్న దొంగతనాలు జరిగితే మనం సర్దుకుంటున్నాం, చూసావా? అట్లా అన్నమాట. మరీ పెద్ద దొంగతనం అయితే మనం పట్టుకుంటున్నాం. అట్లా చిన్న చిన్న సర్పం లేదు కదా, మానవ జన్మ ఎత్తాడు కదా, కనపడిన దానికి కక్కుర్తి కనపడుతూ ఉంటుంది, పడుతూ ఉంటాడు సావనే అని వదిలేస్తాం. అర్థమైందా? అది అట్లా ఇక్కడ చెప్తున్నాడు. ఉద్ధవ, నా భక్తుడు జితేంద్రియుడు కాక, జితేంద్రియుడు అంటే ఇంద్రియములు జయించినవాడు కాక, అతనిని సంసారిక విషయాలు తడవకు బాధిస్తున్నా, వాసనలు ఆకర్షిస్తున్నా కూడా అతడు క్షణక్షణం పెరిగి నా భక్తి ప్రభావ ఉద్ధృతి వలన విషయ వాసనలకు పరాజితుడు కాడు. అంటే ఇప్పుడు ఇక్కడ వీడి పరిపూర్ణం కాల, దోవలోనే ఉన్నాడు
కానీ మిగతా ప్రాకృతిక శక్తులన్నీ కూడా వాడి మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఏవో అది కనపడంగానే కాసేపు తీసుకుంటే పోతుందేమో, లేకపోతే ఇది చేస్తే పోతుందేమో అనేటువంటి కొన్ని ప్రలోభాలు మనకు వస్తూ ఉన్నాయి. సాంసారిక విషయాలు అవన్నీ తడవకి మాటికి భార్య వచ్చి వారానికి ఒకసారి అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటుంది, పిల్లలు ఏదో కావాలంటూ ఉంటారు, ఇట్లా ఏవో రకరకాలు. తర్వాత వాసనలో ఆకర్షణ, ఇవన్నీ బయట వస్తువులు ఏవో కనబడుతూ ఉంటాయి. ఇది కొనుక్కెళ్ళి పెళ్ళానికి ఇస్తే పోతుందని ఒక ఆలోచన వస్తుంది. మనకున్న ఏకైక ప్రేమ వస్తువు భార్య కదరా. సో కానీ వాళ్ళు మాత్రం మనలో తప్పులు ఎత్తుకుతూ ఉంటారు, అది వేరే సంగతి, బయటకు వెళ్తాం, ఇప్పుడు మాట్లాడద్దు దాని గురించి. సరే, తడవకు వాసనలు ఆకర్షిస్తున్నా కూడా క్షణక్షణం పెరిగి నా భక్తి ప్రభావం ఉద్ధృతి వలన వాడు విషయ వాసనలకు లోబడడు. అంటే ఏమిటి? ఇటువంటి టెంప్టేషన్లు నువ్వు పడిపోతున్నావు అనుకో, పడిపోతున్నావు నిజంగా నా భక్తుడి, ఆ ప్రయత్నంలోనే ఉన్నావు నిజాయితీగా, అందులో అనుమానం లేదు. కానీ ఇవి వచ్చి లాగుతున్నాయి నేను పక్కకి. ఈ లాగుతున్నప్పుడు ఏం చేస్తానంటే గురువుగారు చెప్పినట్టుగా తలకొక బెండు, కాళ్ళకో గుండు, కింద సంసారం లాగుతూ ఉంటుంది. అర్థమైందా? మునిగిపోయేంతగా లాగుతూ ఉంటుంది కిందకి సంసారం, ఒక కాళ్ళ గుండు ఉంటుంది. తర్వాత గురువు అనేటువంటి శ్రీకృష్ణుడు పరమాత్మ ఏం చేస్తాడంటే తలకు ఒక బెండు కడతాడు. చేపలు పడటానికి పెడతారు చేప గుండు, బెండు, ఆ బెండు పెడతాడు. ఆ బెండు పెట్టేవాడు ఏమైనా కాసేపు పైకి లేస్తాం. సో ఫైనల్గా నిన్ను మునిగిపోయినవాడు. సో నేను ఆ విధంగా కాపాడతానని చెప్తున్నాడు. వాడు జితేంద్రుడు కాల, ఇంద్రియాల ప్రభావం వాడు లోనవుతున్నాడు, కానీ నా భక్తుడు అంటే వాడు ఫైనల్ పాస్ అవ్వాలి, ఇంకా డిగ్రీ అయినప్పటికీ తోవలో ఉన్నాడు. వాడిని ఉద్ధరించాలి, వాడిని రక్షించాలి, అది నా బాధ్యత. అందుకోసమనే వాడికి ఈ ప్రలోభాలు ఏమీ జరిగినా కూడా వాడిని అట్లా ఎత్తి పైకెత్తి కూర్చోబెడతాను, కింద దారిపోకుండా చూస్తానని చెప్తున్నాడు. ఓకే. తర్వాత మండుతున్న అగ్నిజ్వాలల్లో వృక్షాలు భస్మమైపోయినట్లుగా నా భక్తి సమస్త పాపరాశిని హరించి వేస్తుంది. చూసావా? ఒక్కసారి నీలో గనక భక్తి అంకురించితే, నిజాయితీతో కూడిన భక్తి అంకురిస్తే, అది అప్పటి వరకు నువ్వు చేసుకున్నటువంటి పాపాలన్నీ కుప్పలు కూడా భస్మని మొత్తం చేసేసి రాసిపోసేస్తుంది. దానికి భగవద్గీతలో కూడా చెప్తాడు ఏమిటంటే, నువ్వు తెలియక ప్రాపంచిక విషయాల్లో ఉన్నప్పుడు పొరపాటు చేసి ఏదైనా తప్పులు చేసుకుంటూ వచ్చి ఉన్నా, ఒకసారి గురువు ద్వారా నీకు మంచి మార్గము, తర్వాత భగవంతుడిని అనుసరించాల్సిన విధానం నీకు ఒక్కసారి తెలియజెప్పిన తర్వాత నువ్వు ఆ క్షణంలో ఆ పాత లక్షణాలు మానేస్తే, నిన్నటి వరకు నువ్వు చేసిన తప్పులన్నీ నేను మాఫీ చేస్తానని చెప్పి, ఇంతకన్నా ఎవరిస్తారు నా కన్సెషన్ మనకి? మొత్తం అన్నీ వన్ టైం సెటిల్మెంట్. నువ్వు కానీ ఇవాళ నీకు సరైన విషయం చెప్పి నిజాయితీగా నిన్ను తోవలో పెట్టిన తర్వాత మళ్ళీ రేపొద్దున తప్పుడు పని మరి చేయకూడదు. అప్పుడు అధోగతికి వెళ్ళిపోతాం. అంటే భగవంతుడిని బేవకు చేయడానికి ప్రయత్నం చేసామన్నమాట మనం. ఎంత పాపం చేస్తున్నామో ఆలోచించండి. అర్థమైందన్న? సో అందువలన మనకి తెలియకపోతే తప్పులేదు, తెలియక చేసాం. నిన్నటి వరకు మాంసాహారం తిన్నాం, మందు తాగాం, అవి చేసాం, ఇవి చేసాం, ఎన్నో చేసాం. అది తప్పని మనకెవరు చెప్పలేదు. ఓకే. కానీ ఇప్పుడు చెప్పేవాడు వచ్చాడు, మీకు చెబుతున్నాడు, మీ చేత చేయించే వరకు పట్టుబడుతున్నాడు. అందువల్ల వాళ్ళు మీ అందరూ కోపం చేస్తున్నారు వాడి మీద, అది వేరే విషయం. సో ఇలా చేస్తున్నప్పుడు నీకు తెలిసిన తర్వాత నువ్వు వాళ్ళు తెలిసా తప్పు చేస్తే, తెలిసి చేసిన తప్పు క్షమించరాండి, తెలియక చేసిన తప్పు క్షమించబడుతుంది. అందుకని ఏమంటున్నాడు ఆయన భగవద్గీతలో, నిన్నటి వరకు అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి కొన్ని జన్మల నుంచి చేసుకొస్తున్న పాపాలు అన్నీ కూడా నేను అన్నీ మాఫీ చేస్తా, ఇవాళ నుంచి సరిగా ఉండు. గురు మార్గం పట్టుకున్నావు కదా, గురు మార్గంలో ఉండు, గురువు ఏం చెప్తున్నాడో ఆ మార్గంలో ఉండు, తప్పు దోవకు వెళ్ళకు. అది ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఏంటంటే మామూలుగా పెద్ద అడవికి నిప్పు అంటుకుందనుకో, కార్చిచ్చు అంటుకున్న అన్ని చెట్లు, పచ్చిగా ఉన్న చెట్లు అన్ని చెట్లు కాలిపోతాయి. ఆ విధంగా భక్తుడు నా యందు సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకుని నా యందు కనుక భక్తితో ఉంటే కనుక, నా భక్తి అనేటువంటి దాన్ని వాడి చేసిన సర్వ పాపాలని ఒక దూదె కొండని ఒక చిన్న నిప్పురవ్వ కాల్చేసినట్టుగా నేను మొత్తం కాల్చేస్తాను. నీది పాపం అనేది ఉండని మనం, ఎందుకని నువ్వు నావాడివి అయ్యావు కాబట్టి నీకు ఆ కన్సెషన్ ఇస్తా అని చెప్పాడు. తర్వాత నా భక్తి దావాగ్ని వలె మహా ప్రతిభావంతమైంది చెప్పాడు కదా, పెద్ద పెద్ద రాసులు తగలడిపోతాయి. అమెరికాలో జరుగుతూ ఉంటాయి ఇవి, అడవులు ఎక్కువ అక్కడ.
అంటుకుంటే కొన్ని వందల కిలోమీటర్ల అడవులు తగలడిపోతాయండి. వాళ్ళు ఆర్పలేరు దాన్ని, వాళ్ళ వల్ల కాదు. అందుకని ఏం చేస్తారంటే విమానాలు వేసుకుని పౌడర్ చల్లుతారు పైనుంచి. దగ్గరికి వెళ్ళే పని లేదు, ఆర్పే పని లేదు. సో తప్పదు అది. సరే, ఓకే. తర్వాత జపపాఠాలు అంటే బ్రహ్మాండంగా మాల తిప్పుతాం, జపం. ఓకే, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది, మాల మాత్రం తిరుగుతూ ఉంటుంది చేతిలో. ఓకే, ఆ మాల అరిగిపోతుంది కానీ మనలో మార్పు మాత్రం రాదు. ఓకే అక్క. తర్వాత పాఠాలు అంటే పఠించడం. పొద్దున్న లేచి కూర్చున్న కానించి ఇంతలా కట్ట పుస్తకాలు పెట్టుకుని చదువుతూ ఉంటారు. దానిలోంచి ఏమాత్రం మన లోపలికి వెళ్ళిందనే పాయింట్ మాత్రం ఎవరు ఆలోచించరు. వరుసగా 4 పుస్తకాలు పెట్టుకుని 4 పుస్తకాలు చదివే వరకు చేస్తున్నాం అనుష్ఠానం అని. అది అనుష్ఠానం చెయ్యాలనేటువంటి పట్టుదల తప్ప ఆ అనుష్ఠానంలో చెప్పబడుతున్న రహస్యం ఏమిటి తెలుసుకుందామనే మాత్రం ప్రయత్నం మాత్రం లేదు. ఎందుకని మనసు ఎప్పుడు వెళ్ళి అక్కడ లగ్నం కావట్లే, అన్యమనస్కంగా ఉంటున్నాం. సో జపము, పఠించడం, పఠన. తర్వాత తపత్యాగాలు, తపస్సు చేయటం. బ్రహ్మాండంగా ఏమండి నేను ఒంటికాల మీద తపస్సు చేస్తాను. తర్వాత నిర్జల తపస్సు చేస్తాను, అంటే నీళ్లు తాగకుండా ఓ రోజంతా ఉండడం. ఇట్లాంటివన్నీ కూడా రకరకాల తపస్సులు చేస్తారు. పంచాగ్రుణ తపస్సు అని 4 వైపులా అగ్ని వెలిగించుకుని పైన ఎండ సూర్యుడు, కింద కూర్చుని తపస్సు చేయడం. ఇటువంటివన్నీ కూడా తపింపజేయడానికి. కానీ అసలు భగవద్గీతలో చెప్పిన రహస్యం ఏమిటి అంటే తపస్సు అనేది నువ్వు మానసికంగా మనస్సుని తపింపజేయడం తపస్సు, శరీరాన్ని తపింపజేయడం తపస్సు కాదు. అందుకని ఒక పొద్దులు ఉంటాము అవి చేస్తామనేది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎవ్వరూ ఆహారం లేకుండా ఉండద్దు, పరిమితమైన ఆహారం తినండి. తర్వాత ఉపవాసం ఉన్నానని చెప్పి కుంబెడు లాగించద్దు, అది కరెక్ట్ కాదు. శరీరం నిలబడడానికి ఎంత కావాలో అంత తినండి, ఏం అనుమానం లేదు, పాపం లేదు, గుండు లేదు, ఏం రాదు. ఎందుకని లోపల ఆయన ఉన్నాడు, ఆయన్ని కాల్ చేయడానికి నీకేం అధికారం ఇచ్చారా? నీకెవరు ఇచ్చారు అధికారం? ఆయన వచ్చి టైంకి వచ్చి ఇక్కడ ఆడిస్తాడు. నీకు గంట కొడతాం ఆకలి వేస్తుందంటే అర్థం ఏంటి అక్క? పరమాత్మ వైశ్వానరుడి రూపంలో ఇక్కడికి వచ్చి గంట కొడుతున్నాడు. నువ్వు ఆహారం వెయ్యి ఇక్కడ నాకని, వెయ్యి ఇంత ఆహారం వెయ్యి చాలు, ఇంత వెయ్యి చాలు, ఇంత ఏకర్లా. అర్థమైందా? రైట్. కూర్చుంటే మనమేమో లేవలేము తొందరగా, అది ప్రాబ్లం. సో తర్వాత జప త్యాగాలు. ఇక నేను అది వదిలేశానండి, ఇది వదిలేశానండి, కాశీలో వంకాయ వదిలేశానండి, చెయ్యి. ఆడు పక్కోడు వంకాయ తింటున్నప్పుడల్లా ప్రాణం పీకుతూ ఉంటుంది. నిజంగా నువ్వు వంకాయ వదిలేస్తే దాన్ని చూసినా బంగారం పెట్టినా సరే దాని వైపు రాకూడదు నీ దృష్టి. అర్థమైందా? ఇటువంటి త్యాగాలు, నేను అది మానేశాను, ఇది మానేశాను, ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్నటువంటి ఒక గిల్టీ కాన్షియస్నెస్ అంటాం. అంటే అబద్ధపు స్మృతి ప్రజ్ఞ, అది అబద్ధంది. అది దాన్ని సంతృప్తిపరచుకోవడానికి మనం చేసే పనులు ఇవి. అర్థమైందన్నా? నిజంగా నువ్వు నిజాయితీగా ఉంటే ఏది వదిలేయక్కర్లా, అన్నీ తినచ్చు, పరిమితిగా ఉండు. నీ దృష్టి ఎప్పుడు భగవంతుని పెట్టు, అదే కావాల్సింది. మనం అది తప్ప మిగతా అన్నీ చేస్తున్నాం. దానివల్ల మనం చేసే వాటిల్లో ఫలితం రాదు. అయితే ఇక్కడ భగవంతుడి యొక్క భక్తుడైన వాడు ఇటువంటి వ్యర్థమైనటువంటి జపాలు, పఠనాలు, తపస్సులు, త్యాగాలు చేస్తే ఏవీ కూడా నన్ను పొందజాలవు. అర్థమైందా బేటా? కాబట్టి ఇంత నాకు పుస్తకాలు పెట్టుకుని పొద్దున్నే చదవకండి, అనవసరం అది. అర్థమైందా? తర్వాత అది ఒక్క ప్రేమ పూర్ణ భక్తి వలననే సాధ్యమవుతుంది. ప్రేమతో కూడినటువంటి పూర్ణమైనటువంటి భక్తి వలన నువ్వు అన్నీ పొందుతావు, నువ్వేం చేయకపోయినా పర్వాలేదు. నా అనన్య భక్తి అతి బలం గలది సుమా, దాని బలం ఎవరికి తెలియదు. అందుకోసమే అనన్యాం చింతయంతో మామని భగవద్గీతలో మనకి చెప్పి, ఎల్లప్పుడూ నన్ను చింతించు భక్తితో, నీకేం కావాలన్నీ నేను చూస్తాను, నీ సంక్షేమం అంతా నా బాధ్యత అయి ఉన్నది అని చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఇది. ఇంతవరకు ఆపేద్దామా? రైట్. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం తత్సత్.